హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! భౌతిక శాస్త్రంలో మోడల్ పేపర్స్ అండి. ఆల్రెడీ 48 బిట్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాము. ఇప్పుడు 49-72 బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఫస్ట్ బిట్ చూద్దాం. కోణీయ వేగం ప్రమాణాలు. ఆన్సర్ రేడియన్ పర్ సెకండ్. అభికేంద్ర బలం పరిమాణం. ఆన్సర్ mv²/r. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ధ్వని తరంగాలు వీటి వల్ల వ్యాపిస్తాయి. ఆన్సర్ యానకంలోని కణాల స్థితిస్థాపక పునఃస్థాపక బలాల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. సరళాత్మక చలనంలో ఉన్న వస్తువు విషయంలో సరి అయినది. ఆన్సర్ త్వరణం ఏ విరామ స్థానం దిశలోను, స్థానభ్రంశం x దానికి వ్యతిరేక దిశలోనూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాంతపు గురుత్వ త్వరణాన్ని వీటిని ఉపయోగించి కనుక్కొనవచ్చు. ఆన్సర్ లఘులోలకపు సూత్రాలు. నెక్స్ట్. తరంగ పౌనఃపున్యాల సముదాయాన్ని డాష్ అంటారు. ఆన్సర్ వర్ణపటం. నెక్స్ట్ క్వశ్చన్. పరారుణ, దృగ్గోచర, అతినీలలోహిత మరియు ఇలాంటి ఇతర వికిరణాలన్నిటినీ కలిపి డాష్ అంటారు. ఆన్సర్ విద్యుదయస్కాంత వర్ణపటం. కాంతి వేగంతో ప్రయాణిస్తూ అవి ప్రసారమయ్యే దిశకి మరియు ఒకదానికి మరొకటి లంబ దిశలలో కంపిస్తున్న విద్యుత్ అయస్కాంత క్షేత్రాలున్న తరంగాలన్నిటినీ ఇలా అంటారు. ఆన్సర్ విద్యుత్ అయస్కాంత తరంగాలు. మైక్రో తరంగాల తరంగ దైర్ఘ్య అవధి. ఆన్సర్ 10 μm/10 మీటర్. రేడియో తరంగాల తరంగ దైర్ఘ్య అవధి. ఆన్సర్ 1 మీటర్ నుండి 100 కిలోమీటర్లు. అతినీలలోహిత కిరణాలు వీటి వలన ఉత్పత్తి అవుతాయి. పరమాణువులలోని అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల సంక్రమణం వలన. నెక్స్ట్. సూర్యుని నుండి విడుదలయ్యే అతినీలలోహిత వికిరణాల నుండి మనల్ని రక్షించేది. ఓజోన్ పొర. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో ఉన్న ఓజోన్ పొర వీటితో రసాయనిక చర్య జరపడం వలన క్షీణిస్తుంది. ఆన్సర్ పైవన్నీ అంటండి. ఏంటో చూద్దాం. వాయు ద్రావణ పిచికారీల నుండి బహిర్గతమయ్యే ఫ్లోరోకార్బన్లతో, శీతలీకరణ యంత్రాల నుండి బహిర్గతమయ్యే ఫ్లోరోకార్బన్లతో, శీతలీకరణ యంత్రాలు ఇతర కలుషితాల నుండి బహిర్గతమయ్యే ఫ్లోరోకార్బన్లతో. నెక్స్ట్. మృదు ఎక్స్ కిరణాల వైద్య రంగంలో రోగ నిర్ధారణకి ఉపయోగించే పద్ధతిని డాష్ అంటారు. రేడియోగ్రఫీ. అత్యధికంగా చొచ్చుకొని పోగలిగే విద్యుదయస్కాంత వికిరణాలు. గామా కిరణాలు. క్యాన్సర్కు గురి అయ్యే విద్యుదయస్కాంత వికిరణాలు. అతినీలలోహిత కిరణాలు. పదార్థాల నిర్మాణాన్ని గురించి తెలుసుకొనుటకు ఉపయోగించు కిరణాలు. కఠిన ఎక్స్ కిరణాలు. కాలంతో తగ్గిపోయే కంపన పరిమితులున్న ఆవర్తన చలనాన్ని ఇలా అంటారు.
అవరుద్ధ కంపనాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సహజ కంపన పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలన పరిమితిలో కంపనాలు చేసే దృగ్విషయాన్ని ఇలా అంటారు. అనునాదం. రెండు వరుస శృంగాల ద్రోణుల మధ్య దూరం. తరంగ దైర్ఘ్యం. స్థితి తరంగంలో అస్పందన బిందువుల వద్ద కణాల గతిజ శక్తి. అత్యధికం. ధ్వని తరంగాలు ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు పైవన్నీ అంటండి తరంగ దైర్ఘ్యం మారును, పౌనఃపున్యం మారదు, తరంగ వేగం మారును. వాయువులో ధ్వని వేగం పరమ ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి ఇలా ఉంటుంది. అనులోమానుపాతంలో. పౌనఃపున్యానికి ప్రమాణాలు. హెర్ట్జ్